నమస్కారం ఘటరావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి నేడే శ్రీకారం. షాద్నగర్ కొంతుర్కులో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. జీఎస్టీ రీఫండ్లలో 100 కోట్ల కుంభకోణంపై సర్కారు సీరియస్. ఇప్పటికే కొందరిపై కేసులు, తాజాగా మరికొందరికి నోటీసులు. దసరా పండుగ వేళ సొంతూరు బాట పట్టిన పట్టణ ప్రజలు. కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ఇతర వాహనాలు. సెంట్రల్ గాజాలో శరణార్థులున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడులు. 27 మంది మృతి, బీరుడ్పై బాంబుల వర్షంతో 22 మంది దుర్మరణం. మహారథోత్సవంపై భక్తులకు శ్రీవారి అభయ ప్రదానం. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామి. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకులాలని కలిపి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. రాష్ట్రంలో సరికొత్త గురుకులాలకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం ఇవాళ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 నియోజకవర్గాల్లో ఇవాళ పనులు మొదలు పెట్టనున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మొదటి విడతలో స్థలాలు అందుబాటులో ఉన్న కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, పర్కాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాల్ని ఎంపిక చేశారు. మిగతా నియోజకవర్గాల్లోనూ స్థలాల్ని గుర్తించాలని అధికారుల్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈ స్కూళ్లను నిర్మించనుంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల సముదాయానికి సుమారు 100 నుంచి 125 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలతో గురుకుల సముదాయాల నిర్మాణం ప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు 1,023 ఉన్నాయి. వీటిలో దాదాపు 662 అద్దె భవనాల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఒకే డిజైన్లో నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. సౌర, వాయు విద్యుత్ను వినియోగించేలా, వాన నీటిని సంరక్షించేలా డిజైన్ చేశారు. 12వ తరగతి వరకు సుమారు 2,560 మంది విద్యార్థులు, దాదాపు 120 మంది బోధనా సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్లకు ప్రణాళిక చేశారు. ఒకేసారి 900 మంది విద్యార్థులు తినేలా డైనింగ్ హాల్, డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ కేంద్రాలు, గ్రంథాలయాలు, ల్యాబొరేటరీలు, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్తో మినీ ఎడ్యుకేషన్ హబ్లా ఉండేలా ప్రణాళికలు చేశారు. వాణిజ్య పనుల శాఖలో జరిగిన దాదాపు 100 కోట్ల జీఎస్టీ రీఫండ్ల కుంభకోణాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొందరు అధికారులు 25 వ్యాపార సంస్థలకు రీఫండ్ ఇవ్వడంలో సహకరించినట్లు వాణిజ్య పనుల శాఖ ఉన్నతాధికారులు తేల్చారు. ఇప్పటికే కొంతమంది అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టగా మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఇంకొందరు మెమోలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రీఫండ్లు ఇచ్చిన రోజుల్లో పర్యవేక్షణ చేయడంలో వైఫల్యం చెందిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ బైక్ల తయారీ, టాల్కం పౌడర్ ఉత్పత్తి సంస్థల మాటున కొందరు అక్రమార్కులు డీలర్ల అవతారమెత్తి ప్రభుత్వ సొమ్మును దాదాపు 100 కోట్లు నొక్కేశారు. సదరు వ్యాపార సంస్థలు బోగస్ అని తెలిసినా కమిషన్లకు కక్కుర్తిపడి కొందరు అధికారులు ఇష్టానుసారంగా రీఫండ్లు ఇచ్చేశారు.
రాష్ట్రంలో 14 వాణిజ్య పన్నుల డివిజన్లు ఉండగా రీఫండ్ల కుంభకోణం హైదరాబాద్ రూరల్, సరూర్ నగర్, మాదాపూర్ డివిజన్ల పరిధిలోనే చోటు చేసుకుంది. జీఎస్టీ చట్టంలోని కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని అక్రమార్కులు కోట్లాది రూపాయలు దండుకున్నారు. సరూర్ నగర్, మాదాపూర్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 25 వ్యాపార సంస్థలు రీఫండ్ల అక్రమాలకు పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు తేల్చారు. అక్రమార్కుల నుంచి అందిన కమిషన్ల సొమ్ము డిప్యూటీ కమిషన్ స్థాయి నుంచి డీసీటీఓ వరకు పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న రిజ్వీ రీఫండ్ల కుంభకోణంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఓ డిప్యూటీ కమిషనర్, 2 సహాయ కమిషనర్లు, 2 సహాయకులు అరెస్ట్ అయ్యారు. డిప్యూటీ కమిషనర్, సిటీఓ, సహాయ కమిషనర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఇంకొకరికి ఇటీవలే మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల అంతర్గత దర్యాప్తులో దాదాపు 100 కోట్ల మొత్తాన్ని అక్రమార్కులు కొల్లగొట్టినట్లు నిర్ధారించారు. నకిలీ ఇన్వాయిస్లని తెలిసినా కమిషన్లకు కక్కుర్తిపడ్డ కొందరు అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ బైక్ల విడిభాగాల కొనుగోలుపై 18% జీఎస్టీ చెల్లించినట్లు ఇన్వాయిస్లు సృష్టించి వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వాటిని అసెంబుల్ చేసి బైక్లు అమ్మినట్లు చూపించారు. వాస్తవానికి వారు విడిభాగాలు కొనలేదు, తయారీ అంతకంటే లేదు. అన్ని కాగితాలపైనే చూపించి జీఎస్టీ నెట్వర్క్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా దర్జాగా రీఫండ్ తీసుకున్నారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే రీఫండ్లు ఇష్టానుసారంగా ఇచ్చేశారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వంతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అన్నదాత సేవలో నిమగ్నమైన నాబార్డుకి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లో నాబార్డు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఉదయ్ కుమార్ ప్రజాభవన్లో భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. నాబార్డు ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవసాయేతర రుణాల పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాల మహిళలకు ఆర్థిక చేయూత, ఇతర అభివృద్ది కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది ప్రాజెక్టులు, కార్యక్రమాలు పొందుపరుస్తూ రూపొందించిన పుస్తకం అందించారు. నాబార్డు అమలు చేస్తున్న కొత్త కార్యక్రమాలపై నాబార్డు సీజీఎంకు వివరించారు. సీజీఎంగా బాధ్యతలు చేపట్టిన ఉదయ్ కుమార్ ను అభినందించిన భట్టి విక్రమార్క భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్దిలో ప్రభుత్వానికి నాబార్డు పూర్తిగా సహకరించాలని ఆకాంక్షించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బదిలీపై వెళ్లిన తహసీల్దార్లను తిరిగి వాళ్ల పాత స్థానాల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. వారంలో పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫామ్ సిద్దం చేశారు. 3 రోజుల్లో తహసీల్దార్లు జిల్లా కలెక్టర్లు నిర్దేశించిన ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆయా జిల్లా కలెక్టర్లు ఆ దరఖాస్తులను పరిశీలించిన 3 రోజుల్లో సీసీఎల్ఏకి పంపాల్సి ఉంటుంది. సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లు పంపిన నివేదికల ఆధారంగా 1-2 రోజుల్లో ఎంఆర్ఓల పాత స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిస్తారని రెవెన్యూ అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. 300 మంది తహసీల్దార్లు బదిలీల ద్వారా లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యంగా పలువురు యువ వైద్యులతో మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఆవిర్భవించింది. జాతీయ స్థాయిలో హైదరాబాద్ వేదికగా ఆ సంస్థ ఆవిర్భవించింది. ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలు అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పోషకాహార నిపుణులు శరకడం శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు. హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్లుగా యువ వైద్యులు ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఆరోగ్యం, పౌష్టికాహారం ఆవశ్యకత ప్రతి పౌరుడి వద్దకు తీసుకెళ్లాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళనైనా సరే ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వచ్చు. వీళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అండి హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్ కింద. అప్పటి నుండి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి కానీ, తర్వాత రిలేటివ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ వాళ్ళు కూడా హెల్త్కి సంబంధించిన టిప్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళు పర్సనల్గా కూడా మంచి హెల్త్ని పొందొచ్చు. హెల్త్ మరియు న్యూట్రిషన్ని పాజిటివ్గా మొత్తం మనం స్ప్రెడ్ చేయడం అనేది ముఖ్యమైన గోల్తో మనం స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్ని. న్యూట్రిషన్, డైటీషియన్ అనగానే లైక్ ఏదో కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ అవి అనుకుంటారు.
తక్కువ ప్రైస్లో కూడా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ అనేవి తినొచ్చు అండ్ వాటి వల్ల మన జనరల్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వచ్చు అని. డయాబెటీస్, షుగర్, బీపీ ఇవన్నీ చాలా కండిషన్స్ ఉన్నాయి ఇలా. సో ఆ హెల్త్ కండిషన్స్ అన్నీ మనం ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే కాకుండా మనము మన జస్ట్ డైట్ అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వాటిని చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అందరికీ. ప్రతి ఒక్క మండల్కి, ప్రతి ఒక్క పర్సన్కి రీచ్ అవ్వాలి ఇది అండ్ వాళ్ళకి అవేర్నెస్ రావాలి హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి. ఆ అవేర్నెస్తో వాళ్ళంతా కాకుండా పక్కన వాళ్ళకు కూడా హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు బెనిఫిట్ అవ్వాలి అన్నదే అవర్ మెయిన్ గోల్ ఈజ్. ఒకరోజు పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అధికారులు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం కోసం వచ్చిన మున్సిపల్ అధికారులు కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జీహెచ్ఎంసీలోని పలు విభాగాలను సందర్శించి విధానాలపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ ముఖ్య విభాగాల అధికారులు ఏపీ మున్సిపల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పనుల వసూలు, ఆర్థిక వివరాలు, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ పోర్టల్, చెత్త నిర్వహణ వంటి కీలక విభాగాల్లో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న విధానాలను వివరించారు. జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న విధానాల పట్ల ఏపీ మున్సిపల్ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. దసరా పండుగకు పట్నం జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ మహానగరం క్రమంగా ఖాళీ అవుతోంది. లక్షల సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్తున్నారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. అవసరమైతే రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. మరిన్ని అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పిల్లా పాపలతో ఊరెళ్లాలంటే గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరాకు ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు కుటుంబంతో కలిసి తరలి వెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 1400 పైచిలుకు, ఆర్టీసీ 6300 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. ప్రత్యేక బస్సుల్లో సుమారు 3 లక్షలకు పైగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపిస్తున్నామంటున్న యంత్రాంగం 13, 14 తేదీల్లో తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఈ దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తూ ఉంది. ఈ 1 అక్టోబర్ నుంచి 9వ తారీఖు 9th అక్టోబర్ వరకు అరౌండ్ 5260 బస్సెస్ ఆపరేట్ చేశామండి. రెగ్యులర్ సర్వీసెస్కి అదనంగా ఈ 5260 సర్వీసెస్ నడిపించాము. 3 లక్షల మంది అదనపు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకి తరలి వెళ్లారు. ఎక్కువగా మనకి హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ అన్ని ఏరియాలకి తరలి వెళ్లటం జరిగింది. ఇమ్లీబన్లో ఎక్కువ రద్దీ ఉండకుండా ఉండటం కోసం వివిధ ప్రాంతాల్లో బస్సు షెల్టర్స్ అది ఏర్పాటు చేయడం జరిగింది. హనుమకొండ వెళ్లే వాళ్ళ కోసం ఉప్పల్లోను, ఖమ్మం, నల్గొండ వెళ్లే వాళ్ళ కోసం ఎల్బీ నగర్లోను, మహబూబ్ నగర్, కర్నూలు సెక్టర్ వెళ్లే వాళ్ళ కోసం ఆరాంగర్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వాళ్ళు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి బోర్డు చేయడం జరుగుతోందండి ప్యాసింజర్స్. రిటర్న్ ట్రాఫిక్ అంతా కూడా 13th and 14th ఉంటుందని అనుకుంటున్నాము. సో 13th మధ్యాహ్నం నుంచి అందరూ బయలుదేరతారు అనుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నాం. ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు పెంచినా క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. స్పెషల్ బస్సుల్లో ఎక్కువగా రిజర్వేషన్లు ఉండటం వల్ల సీట్లు దొరకడం లేదని సామాన్య జనం వాపోతున్నారు. గంటల కొద్దీ రోడ్లపై కుటుంబంతో సహా పడిగాపులు కాసినా లాభం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు లేని బస్సుల సంఖ్యను పండుగ రద్దీ దృష్ట్యా మరిన్ని పెంచాలని కోరుతున్నారు. బస్సు ఇప్పుడు దాకా రాలేదు, డ్రైవర్ నెంబర్ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. అక్కడ అడిగితే 20 నిమిషాలు అన్నారు, ట్రాఫిక్ అంటున్నారు, కానీ మరి బస్సు అయితే ఇప్పుడు దాకా రాలేదు. వెయిట్ చేసి భుజాలు నొప్పి వస్తున్నాయి తప్పితే బస్సు రావాలి కదా, కనీసం అప్డేట్ అయినా రావాలి, వాళ్ళు ఫోన్ చేయాలా, అది లేదు. జనరల్ వాళ్ళకి ఇబ్బంది మరి బుకింగ్ అంటే అందరి దగ్గర అమౌంట్ కావాలి కదా, అంత అమౌంట్ బుకింగ్ చేసుకోవడానికి బస్సులు రాలే. ఏ బస్సు వచ్చినా బుకింగ్ అని చెప్తున్నారు. మరి మా పరిస్థితి తెల్లవాళ్ళు ఇలా ఉండాల్సిందేనా? మాకు అవకాశం ఇస్తే టికెట్ రేట్ మేము ప్రైస్ మనీ కొనుక్కోవచ్చు. దాదాపు 2 hours నుంచి వెయిట్ చేస్తున్నాం.
2-3 బస్సెస్ అయితే కనబడ్డాయి కాబట్టి ఫుల్ రష్ ఉండేది. అయితే ఇంకా కొంచెం ఫెసిలిటీస్ బెటర్గా ఉంటే బాగుంటుంది. కామన్ పీపుల్స్కి మంచిగా యావరేజ్గా ఉండేటట్టయితే బాగుంటుంది. సార్ మేము వచ్చి 2 hours అవుతుంది, కానీ బస్సెస్ చాలా రషెస్ వస్తుంది, కానీ సామాన్య ప్రజలు వెళ్ళాలంటే ఎక్కువ ఉంది. సో ట్యాక్సీస్కి వెళ్ళాలని కూడా నార్మల్గా 400-500 ఉండేది. సో దసరా ఫెస్టివల్ కాబట్టి 700 తీసుకున్నారు. సో నార్మల్ పీపుల్స్ వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. సో గవర్నమెంట్ దీని మీద ఏమైనా తీసుకోవాలని, కొంచెం ఎక్స్ట్రా బస్సెస్, స్పెషల్ బస్సెస్ పెట్టాలని. ఎందుకంటే ఇంకా 2 days ఉంది మనకి వెళ్ళాలంటే. ఇప్పుడే ఇంత రష్ ఉంటే ఇంకా 2 daysలో ఇంకా చాలా రష్ ఉంటుంది. సో దాని గురించి ప్రభుత్వం కూడా కొంచెం చూసి ఇంకా ఎక్కువ ప్రత్యేక బస్సులు పెట్టాలని చూస్తున్నాం. దసరా, దీపావళి రద్దీ దృష్ట్యా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి లక్షలాదిగా జనం తరలి వెళ్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదనపు బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు సహా ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్, అన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి మహారథోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య శ్రీవారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాత్రి మలయప్ప స్వామికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. అశ్వంపై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి అశ్వవాహనంపై వాహన సేవలు ముగియనున్నాయి. రేపు చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. రేపు మలయప్ప స్వామి చక్ర తల్వార్కు స్నపన తిరుమంజనం చక్రస్నానం నిర్వహిస్తారు. ఇప్పటికే చక్రస్నానం ఏర్పాట్లను తితిదే ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. పుష్కరిణిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేసింది. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. పశ్చిమాసియా వైమానిక దాడులతో దద్దరిల్లుతోంది. గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలోని పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 28 మంది మృతి చెందారు. లెబనాన్పై ఐడిఎఫ్ జరిపిన వైమానిక దాడిలో 5 వైద్య సిబ్బంది చనిపోయారు. ఓ గ్రామంలో ఇజ్రాయెల్ సైనికులు తమ జాతీయ జెండాను ఎగురవేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. లెబనాన్పై భీకర దాడులు జరుపుతున్న ఇజ్రాయెల్ గాజాపైన అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. జబాలియా శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ 4వ రోజు భీకర దాడులను కొనసాగించింది. ఈ దాడుల్లో 10ల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు గాజా అధికారులు తెలిపారు. వేలాది మంది ఇళ్లల్లో చిక్కుకున్నట్లు వెల్లడించారు. గత 3 రోజుల్లో 54 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికితీసినట్లు చెప్పారు. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఉన్న పాఠశాలపై జరిగిన వైమానిక దాడిలో 28 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 54 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఉత్తర గాజాలో సుమారు 4 లక్షల మంది భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడిన వేలాది మందితో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో సిబ్బంది, మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నట్లు ఐరాస తెలిపింది. నిరాశ్రయులైన మహిళలు, చిన్నారులు ఆసుపత్రుల్లోనే ఆశ్రయం పొందుతున్నట్లు ఐరాస తెలిపింది. అటు దక్షిణ లెబనాన్లోని దర్ద్గయా పట్టణంపై బుధవారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. స్థానికంగా ఉన్న సివిల్ డిఫెన్స్ సెంటర్పై జరిగిన దాడిలో 5 వైద్య సిబ్బంది మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హెజ్బొల్లా కూడా ప్రతిదాడులు చేసింది. గంటల వ్యవధిలో సుమారు 40 రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్పై దాడి చేసింది. వాటిలో కొన్నింటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ నేలకూల్చగా మరికొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో పడినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ సైనికులు దక్షిణ లెబనాన్లోని ఓ గ్రామంలో తమ దేశం జెండా ఎగురవేసినట్లు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 3 సైనికులు శిథిలాలపై ఇజ్రాయెల్ జాతీయ జెండాను ఎగురవేస్తున్నట్లు ఆ దృశ్యాల్లో ఉంది. గాజాలో భూతల దాడులు చేసిన సమయంలో కూడా ఇలాంటి దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. సెంట్రల్ గాజాలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 27 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి సహా 7 మహిళలు ఉన్నారని అల్ అక్సా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పాఠశాలలో ఉన్న హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది. మానవతా సాయంపై సహాయ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాఠశాల మేనేజర్లు చర్చలు జరుపుతుండగా ఇజ్రాయెల్ దాడి చేసిందని స్థానికులు తెలిపారు. అటు దక్షిణ లెబనాన్లోని తమ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని ఐరాసా శాంతి పరిరక్షకుల దళం పేర్కొంది. అబ్జర్వేషన్ టవర్పై జరిపిన దాడిలో ఇండోనేషియాకు చెందిన 2 సైనికులకు గాయాలయ్యాయని వెల్లడించింది. బంకర్లలో ఆశ్రయం పొందుతున్న శాంతి పరిరక్షకుల సమీపంలో జరిపిన దాడిలో వాహనాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నాయని తెలిపింది. శాంతి పరిరక్షకులపై దాడి చేయడమంటే అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని మండిపడింది. ఐరాసా శాంతి పరిరక్షకులపై ఇజ్రాయెల్ దాడిని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ ఖండించాయి. మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్లోని 2 వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 22 మంది మృతి చెందారు. మరో 92 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. లండన్లోని చారింగ్ క్రాస్ స్టేషన్ వెలుపల ఎయిర్ టాక్సీని ప్రదర్శనకు ఉంచారు. అబ్బురపరిచే ఆకృతిలో ఉన్న ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రయాణికులను ఆకట్టుకుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ప్రయాణించగలదని తయారీదారులు తెలిపారు. భవిష్యత్తు రవాణాలో ఎయిర్ టాక్సీ విప్లవాత్మక మార్పు తీసుకురానుందని అభిప్రాయపడ్డారు. లండన్లోని చారింగ్ క్రాస్ స్టేషన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అధునాతన సాంకేతికతతో తయారు చేసిన ఎయిర్ టాక్సీని చూసి ఆశ్చర్యపోయారు. స్టేషన్ బయట ఎయిర్ టాక్సీని ప్రదర్శనకు ఉంచారు. ఈ నెల 9న మొదలైన ప్రదర్శన 16వ తేదీ వరకు కొనసాగనుందని తయారీదారులు తెలిపారు. ఎయిర్ టాక్సీని చూసి అబ్బురపోయిన ప్రయాణికులు దాని ముందు సెల్ఫీలు తీసుకుని సంబరపడిపోయారు. ఇన్వెస్ట్ ఇన్ ద ఎమిరేట్స్ క్యాంపెయిన్లో భాగంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. 2026 నాటికి యుఏఈ ప్రజా రవాణా వ్యవస్థలో ఎయిర్ టాక్సీలు భాగం కానుందని తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్తో నడిచే ఈ టాక్సీలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటి వల్ల శబ్ద, వాయు కాలుష్యం ఉండదన్నారు. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించి రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తయారీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విద్యుత్తో వర్టికల్ గా టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ఎయిర్ టాక్సీని 2026 నాటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టారని యూకే ప్రభుత్వం భావిస్తోంది. 2028 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను రవాణా వ్యవస్థలో భాగం చెయ్యారని, 2030 నాటికి పైలట్ లెస్ టాక్సీల్ని అందుబాటులోకి తేవారని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుపాటి రానా ముఖ్య అతిథిగా పాల్గొని క్లాప్ కొట్టారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా తిరువీర్, కథానాయికగా శ్రావ్య నటిస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రం బై 7 PM ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతుండగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, డ్రామా జోనర్లో ఈ సినిమా తెరకెక్కనుంది. నవంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. రోజు ఇలాంటి ఫోటో తీస్తున్నాడు, కామెడీ చూస్తున్నాడు.